చెర్రీని పెళ్ళికొడుకుగా రెడీ చేస్తూ ఉంటారు. మరోవైపు భూమిని కూడా పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. నక్షత్ర దగ్గర ఉండి మరి భూమిని పెళ్ళికూతురు తయారు చేస్తూ ఉంటుంది. ఈ పెళ్ళికూతురు గెటప్లో మా అక్క ఎంత కుందనపు బొమ్మలా ఉందో అని నక్షత్ర భూమిని చూసి పొగుడుతూ మెచ్చుకుంటూ ఉంటుంది. భూమి మాత్రం బాధపడుతూ గగన్ని తలుచుకొని మరింతగా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి, చరణ్ అందరూ పెళ్లి మండపానికి వచ్చి ఉంటారు. భూమి, చరణ్ ఇద్దరు పెళ్లి పీటలపై కూడా కూర్చొని ఉంటారు. శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటే నేను మాత్రం గగన్ బావని పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ టిఫిన్ చేస్తూ ఉంటే ఈరోజు భూమి పెళ్లిరా అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, చెర్రీ కూడా నీ కొడుకే కదా, ఏ కొడుకు పెళ్ళైనా జరుగుతూ ఉంటే అమ్మ ఏడుస్తుందా చెప్పు? మనం అనుకున్నది మన చేతిలో లేనప్పుడు మనం బాధపడకూడదమ్మా, అది జరగాల్సిందే, ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరుగుతుంది అని గగన్ పైకి మాత్రం ధైర్యం చెప్తూ భూమి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా టిఫిన్ చేసి చేయి కడుక్కొని వెళ్తున్నవాడు ఒక్క క్షణం ఆగిపోయి భూమిని తలుచుకొని మరింతగా బాధపడుతూ ఉంటాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. శరశ్చంద్ర, అపూర్వ మాత్రం పెళ్లి జరగబోతుంది, ఆ గగన్ గాడి మీద నేను గెలవబోతున్నాను అని శరశ్చంద్ర విర్రవీగుతూ సంతోషంగా చూస్తూ ఉంటాడు. అయితే చెర్రీ లాస్ట్ మినిట్లో భూమి మెడలో తాళి కాకుండా నక్షత్ర మెడలో తాళి కడతాడు.